హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ 9966. ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాననమాట. అదేంటంటే చికెన్ పికిల్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొలతలతో చేసుకోండి అద్దరిపోతుంది టేస్టు. 2 ముక్కలున్నా కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేయొచ్చు. అంత బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 5, 6 లవంగాలు, 2 యాలకులు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలి. ఇవి ఎక్కడ మాడిపోకుండా సిమ్‌లో పెట్టేసి బాగా లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మెంతులొచ్చేసి ఒక పావు టీ స్పూన్ అనమాట. మెంతులు ఎక్కువ వేయకండి, చేదొచ్చేస్తుంది. ఇంకా వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్‌లోకి ఒక కేజీ దాకా చికెన్ తీసుకున్నాననమాట. బోన్‌లెస్ తీసుకున్నాను. మీరు బోన్స్ అయినా చేసుకోవచ్చనమాట. ముక్కలన్నీ ఒకటే సైజులో ఉండేలాగా కొట్టించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే ఇందులో నుంచి వాటర్ బయటకొస్తాయి కదా! ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కేజీ చికెన్‌కి ఒక హాఫ్ కేజీ దాకా ఆయిల్ అయితే పడుతుంది. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తక్కువైతే ఉండకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలున్నాయి కదండీ! అవి కూడా ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేశారు అంటే ముక్క గట్టి పడిపోతుంది. అస్సలు బాగోదనమాట. తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని పచ్చిగా ఉన్నప్పుడే తీశారంటే పచ్చడి పాడైపోతుంది. చెమ్మనేది ఎక్కడ ఉండకూడదనమాట. ఇప్పుడు అదొక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకున్నాను చికెన్‌ని. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లము, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్‌గా దంచిన పేస్ట్ వేస్తేనే మీకు టేస్ట్ బావుంటుంది. అల్లము, వెల్లుల్లి ఫ్రెష్‌గా దంచి వేసుకోండి బావుంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోవాలనమాట. పచ్చి వాసన ఎక్కడ ఉండకూడదు. చెమ్మ కూడా ఎక్కడ ఉండకూడదనమాట. అది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పావు కప్పు దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ అయితే కారం వేసుకుంటున్నాను. మనం ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. కారము, ఉప్పు, మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ప్రతి ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా నీట్‌గా పట్టాలి. అప్పుడే టేస్ట్ బావుంటుందనమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడంతా కూడా మొత్తం చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలనమాట. మీరు పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కూడా బౌల్‌కి కానీ, గంటెలకి కానీ తడి లేకుండా చూసుకోండి. కొంచెం తడి తగిలినా కూడా పచ్చడి అనేది పాడైపోతుందనమాట. పచ్చడి పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక 3 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి కట్ చేసి రసం తీసి, ఆ రసం అనేది ఇందులో వేసుకుంటున్నాననమాట పచ్చడిలోకి. చిన్న నిమ్మకాయలైతే గన ఒక 5, 6 అలా వేసుకోండి. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 వేసుకున్నాననమాట కేజీకి. ఇది కూడా రసం అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు జాడీలోకైనా తీసి పెట్టుకోవచ్చు. లేదా ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానీ, లేదు అంటే గాజు సీసాలోకైనా తీసి పక్కన పెట్టుకోవచ్చనమాట. ఇలా మొత్తం తీసేసి గట్టిగా ప్రెస్ చేయాలి కిందకి. అలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. 2 డేస్ తర్వాత మూత తీసేసి ఇలా చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి తేలుందనమాట. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి పచ్చడంతా కూడా గంటె తీసుకొని. ఇలా మొత్తం కింద నుంచి పైదాకా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ పచ్చడి ఒక్కటి ఉందంటే మా ఇంట్లో 1 కేజీ పికిల్ కూడా 3 డేస్ కూడా ఉండదు. ప్రతి దాంట్లోకి తింటారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి సరిపడా స్పైసీతో చేసుకోండి చాలా బావుంటుంది. ఒక ప్లేట్‌లోకి వేడి వేడి అన్నం పెట్టుకొని, అందులో ఒక 2 ముక్కలు చికెన్ ముక్కలు వేసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్. 2 ముక్కలతో కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.